రాష్ట్ర ప్రభుత్వం మీద తెచ్చినటువంటి ఒత్తిడి కొంతవరకు ఫలించిందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాం. మేము కూడా మొదటి నుంచి చెప్తున్నటువంటి అంశం అది. టెక్నికాలిటీస్లోకి పోకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి చట్టాల ప్రకారం చూసినా మన ఇంటి కాంపౌండ్లో ఉన్న ఒక చెట్టును తొలగించాలన్నా, రోడ్డు మీద ఫుట్పాత్ మీద ఉన్న ఒక చెట్టును తొలగించాలన్నా దానికి అనుమతి తీసుకోవాలనేటువంటి నిబంధనలు ఉన్నటువంటి రాష్ట్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా వందల ఎకరాల్లో భూముల్ని ఛేదం చేయడం, వేలాది చెట్లను కొట్టివేయడం పట్ల సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తన ఆగ్రహాన్ని వెలుగుచ్చింది. ఇప్పటికైనా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని చేసేటువంటి అప్పీల్ ఒకటే, ఆ భూమి మీది మాది 1973లో ఇందిరమ్మ ఇచ్చింది, తర్వాత వీళ్ళు అమ్ముకున్నారు, వాళ్ళు రోడేసిర్రు, వీళ్ళు రోడేసిర్రు, ఇట్లాంటి వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టలకు పోకుండా మీరే చెప్తారు మేమన్నీ ఉచితంగా ఇస్తాం, ఇందిరమ్మ రాజ్యంలో అన్ని ఫ్రీగా ఇవ్వాలని కోరుకుంటున్నామని చెప్పిండ్రు. ఇదే సెంట్రల్ యూనివర్సిటీలో మీడియా మిత్రులందరూ గుర్తుండుంటారు, ఒక చిన్న సంఘటన జరిగినప్పుడు ఇవాళ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఎన్నిసార్లు హైదరాబాద్ విజిట్ చేసినారు, ఎన్నిసార్లు విద్యార్థుల్ని కలిసినారు, ఎన్నిసార్లు అక్కడ మాట్లాడినారు అనేది మనందరం చూస్తున్నాం. ఈరోజు మీ మాట జవదాట అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి, మీ మాటనే తుది మాట అని చెప్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రకంగా అక్కడ జరుగుతున్నటువంటి చెట్ల కొట్టివేతలో కానీ పర్యావరణ పరిరక్షణ విషయం లోపల కానీ విఫలం చెందితే, విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చినప్పుడు పోలీసులు తెలంగాణ ప్రభుత్వం అమానవీయంగా ప్రవర్తించినటువంటి విషయాన్ని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎందుకు ఖండించలేకపోయినరో తెలంగాణ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిన్ననే మీరు ఇద్దరు కలిసి ధర్నాలో ఒక వేదిక మీద కూర్చున్నారు ఢిల్లీలో. మరి అప్పుడన్నా ట్విట్టర్లలో, ఫేస్బుక్లలో రాత్రి 3 గంటలకు ట్వీట్లు చేసేటువంటి లోక్సభలో ప్రతిపక్ష నాయకుల వారికి హెచ్సియు పరిధి లోపల పోలీసులు ధర్నా చేస్తున్నటువంటి ఆడపిల్లల్ని జుట్టు పట్టుకొని ఈడ్చుకుపోయినటువంటి సంఘటన ఎందుకు కనబడలేదు? ఎందుకు ముఖ్యమంత్రి గారిని ఇట్లాంటి తప్పు పనులు చేస్తా ఉన్నావు? విద్యార్థులతో ఎందుకు గొడవ పడతా ఉన్నావు? మా నాయనమ్మ యూనివర్సిటీకి ఇచ్చిన భూముల్ని ఎందుకు లాక్కుంటున్నావు అని ఒక్కసారన్నా ఎక్స్ప్లెనేషన్ అడిగినరా? ఎంతసేపు రాజకీయం తప్ప, ఎవరికి మంత్రి పదవులు ఇద్దాం, ఎవరికి మంత్రి పదవులు తీసేద్దాం అనేటువంటి యావ తప్ప తెలంగాణ రాష్ట్రంలో బగ్గుమన్న హెచ్సియు విద్యార్థుల ఆకాంక్ష ఏంది అని ఒక్కసారి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని అడుగున్నట్లయితే ఈ సమస్య వచ్చేది కాదు. పోనీ రాహుల్ గాంధీ గారు మాట జవదాటి ముఖ్యమంత్రి ఏమన్నా పోతుంటే దాని గురించి అయినా స్పష్టంగా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే బాగుంటుండే. నేను మరొకసారి చెప్తా ఉన్నా, కోర్టులో ఉన్న విషయం మీద ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం సబ్జుడీస్ అవుతుంది. కాబట్టి హెచ్సియు విద్యార్థులు ముక్త కంఠంతో జరిపినటువంటి పోరాటానికి ఫలితంగా ఈ రోజు వచ్చినటువంటి తీర్పు విద్యార్థులకు అనుకూలంగా కనబడుతుందని చెప్పి దాన్ని మనం ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. ఖచ్చితంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల పరిరక్షణ విషయంలో డే 1 నుంచి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులం మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అన్ని వేదికల మీద కొట్లాడతామని చెప్పినాం. గౌరవ హెచ్ఆర్డీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారికి విజ్ఞప్తి ఇచ్చినాం. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గారికి కూడా లెటర్ ఇచ్చినాం. వారు కూడా తెలంగాణ అటవీ శాఖ అధికారుల నుంచి నివేదికను కోరినారు. మేము మొదటి నుంచి కూడా ఈ విషయంలో చాలా స్పష్టంగా యూనివర్సిటీ విద్యార్థులకు అండగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.